మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శని మారుతున్నాడు కదా మార్చి 29వ తేదీ నుంచి, దాని మూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అందులో ముఖ్యంగా శని భగవానుడు మారినప్పుడు ఒక 2 నెలలు రాహు కూడా ఇక్కడే ఉంటాడు. రాహు శనులు కలిసి ఉంటారు ఒక 2 నెలలు. ఆ 2 నెలల పరిస్థితి ఏంటి? మారకముందు ఇక్కడ శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ద్వాదశ లగ్నాల వారికి? అదేవిధంగా అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారు, నక్షత్రము లగ్నము ఏమీ తెలియదు కొంతమందికి, అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచే ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోండి, లేదా రాశి నుంచి చూసుకోండి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, మీ లగ్నం నుంచి, అంటే మీది మేషలగ్నం కానీ మేషరాశి కానీ అయినట్లయితే మీకు ఒక 3 నెలల తర్వాత, అంటే 29/3/2025 తర్వాత నుంచి శని మారుతున్నాడు. అప్పటి వరకు శని ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే లాభశని మంచివాడే ఎవరికైనా కూడా. కాకపోతే ఏంటంటే కుజుడి యొక్క దృష్టి మీద ఉన్నాడు కాబట్టి లాభాలు తేవడానికి కష్టపడుతూ ఉంటారు బాగా. అదే కుజుడి దృష్టి కనుక లేకపోయి ఉంటే లాభశని బాగా యోగించేవాడు. మరి ఇక్కడ 12లోకి వస్తున్నాడు కదండి. 12లోకి వచ్చినప్పుడు మేషలగ్నం వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది? ఎందుకంటే ఎప్పుడు కూడా బ్యాడ్ అనుకోకూడదు. కొన్నిసార్లు మంచి ఫలితాలు కూడా ఇస్తాయి గ్రహాలు. ఏమిటది అంటే, ఒకటి, ఏదైనా కొత్త పరిచయాలు మీకు యోగాన్ని ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ జరిగేటప్పుడు. అయితే మరి 12లో శని ఎలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 100% జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 12వ స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానం కాబట్టి. మరి శని రాహు ఇద్దరు కలిసి ఉన్నారు అక్కడ. అది కాకుండా 6 గ్రహాలు కూడా మనకు కలవబోతున్నాయి 29వ తేదీకి. అంటే ఏమిటి? విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది. ఇక్కడ విదేశాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు మీ జన్మజాతకంలో విదేశీ యోగము అంటారు, అంటే 2-12 కాంబినేషన్, అంటే విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించే కాంబినేషన్ ఉందా, లేనట్లయితే విదేశాలకు వెళ్ళి చదువుకునే యోగం ఉందా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే యోగంతో పాటు లేదా వ్యాపార యోగం ఉందా అనే విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకొని తీసుకోవాలి అక్కడ నిర్ణయం అనేటువంటిది. ప్రతిసారి ఏలినాటి శని స్టార్ట్ అవ్వగానే 12లో శని రాగానే నష్టాలు వస్తాయి అనుకోకూడదు. మీ జన్మజాతకంలో కనుక మీ లగ్నానికి శని కనుక శుభుడై మంచి యోగాన్ని ఇస్తే ఒక్కొక్కసారి విదేశాలకు వెళ్ళడం ద్వారా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా ఫలితం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే మరి దీనికి ఏమిటి పరిహారం? ఏమిటి? సేవ చేయడము. 12లో శని ఎప్పుడైనా సంచరించేటప్పుడు సేవ చేయాలి. అంటే చూస్తూ ఉంటాం మనం, కొంతమంది పేదవాళ్ళకి ఏదైనా పళ్ళు పంచిపెట్టడము, లేదా ఒక వస్త్రం ఇవ్వడము. రోడ్డు మీద ఎక్కడో పాపం చలికాలానికి చలికి వణికిపోతూ ఉంటాడు ఒక బిచ్చగాడు. అలాంటి వాళ్ళ దగ్గర ఒక దుప్పటి ఇవ్వండి, శని ఖచ్చితంగా సంతోషిస్తాడు. శని త్రయోదశి లాంటివి వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు చక్కగా వెళ్ళి అక్కడ నూనె, నువ్వులు, తైలాభిషేకం చేసుకోవడము ఇవి చేయండి. మీ కిందన పనిచేసే వాళ్ళు, కార్మికులు కాదు, వాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం చేయండి. ఆలయాలకు వెళ్ళి, ప్రత్యేకంగా శివుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. 12లో శని సంచారం జరిగేటప్పుడు శివాలయంలో కానీ, ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ, కాలభైరవ ఆలయంలో కానీ, కాలభైరవ అష్టకం చదువుకోవడం కానీ, రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళడం, ఇట్లాంటివి చేస్తే, టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేసినట్లయితే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది మీకు పూర్తిగా తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమందికి లగ్నము కానీ, నక్షత్రము కానీ, రాశి కానీ ఏమీ తెలియదు.
తెలిస్తే కనీసం ఏలినాటి శని నడుస్తుందా, అర్ధాష్టమ శని నడుస్తుందా, అష్టమ శని నడుస్తుందా అని ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, శని అనగానే అదేదో మన మీద ఆయన కక్ష కట్టి ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే పూర్తిగా రాంగ్. మీ కర్మే. నవగ్రహాలు కూడా రవి దగ్గర నుంచి 9 కూడా, అందులో 2 ఛాయాగ్రహాలు కూడా మీ యొక్క కర్మే ఆ రూపంలో వస్తుంది. మన కర్మ ఆ రూపంలో ఉందని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ కర్మ దాటలేమా అంటే ఖచ్చితంగా దాటగలం. ఎప్పుడు? శని అంటేనే కర్మకారకుడు, కృషికారకుడు, శ్రమకారకుడు అంటారు. శ్రమ ఎంత మనం చేస్తే శని భగవానుడు అంత ఆనందిస్తాడు. ఇంట్లో పడుకుంటే మాత్రం ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా నేను ఏ పని చేయను, నాకు ఈజీ మనీ రావాలి, ఇలా ప్యాక్ ఆడితే నాకు డబ్బులు రావాలి, ఇలా ఇంకో దేంట్లోనో బెట్టింగ్స్ ఆడితే నాకు డబ్బులు రావాలి అని అనుకున్నారా, శని మొత్తం రోడ్డు మీదకి లాగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే శని భగవానుడు. ఏది? ఈజీ మనీ రావాలనుకుంటే ప్యాకెట్లు ఆడుకోవడం, రమ్మీలు చూస్తుంటాం మనం ఇవాళ రేపు ఫోన్స్లో, రమ్మీ ఆడడం, లేకపోతే ఏదో గుర్రం పందాలకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకోటి ఏదో పందాలు. అంటే వాళ్ళు తెలివితేటలు ఏమి పెట్టకుండా, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు రావాలి, లేకపోతే గోవా వెళ్ళిపోయి ఇట్లాంటివి చేసే వాళ్ళకి శని ఎక్కడా సహకరించడు. మీరు అనొచ్చు మరి, ఏమండి మరి కొంతమందికి వస్తుంటాయి కదంటే పూర్వజన్మల్లో విపరీతమైన పుణ్యకర్మలు ఏవో చేసి ఉంటారు వాళ్ళు, అందుకే వాళ్ళకి ఒక్కోసారి లాటరీలో డబ్బులు రావడము, ఏ నిధి దొరకడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే శనికున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, కృషి చేశారా ఆయన ఎక్కడా మిస్ అవ్వనివ్వడండి డబ్బులు ఇవ్వడం, నథింగ్, సమస్య లేదు. అయితే ఇక్కడ మీకు మరి నక్షత్రము రాశి తెలియని వారి పరిస్థితి ఏమిటి అంటే, శని 12లో న్యాచురల్ 12th హౌస్లో తిరిగేటప్పుడు పర్టికులర్గా అది కూడా రాహుతో తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం అందరూ అంటే ఈ తెలియని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తిరిగేటువంటి శని దేశకాల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడంటే, జీవుల మీద కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఇక్కడ తిరిగే శని. ఎందుకంటే ఇక్కడ శని ఇక్కడ ఉంటూ గురురాశుల్లో ఉంటూ మరో గురురాశులను చూస్తున్నాడు, జీవుల మీద, హెల్త్ మీద. అలాగే కర్మ, వర్క్ మీద. అంటే నేను మీకు గతంలో ఇక్కడికి శని కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మీకు హెచ్చరించాను 2 సంవత్సరాల క్రితమే. శని ఇక్కడ నుంచి స్లోగా మేషం వరకు వెళ్తున్నాడు. అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలతో పాటు వాళ్ళు సొంతంగా ఏం చేయగలరు, వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప టాలెంట్ దాగి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటో గుర్తించి దాన్ని సైడ్గా పెట్టుకొని దాని ద్వారా కూడా సైడ్ ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకునేటువంటి దీంట్లోకి జనాలందరూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాబోతుంది. అలా వెళ్ళాలి, ఇప్పటి నుంచే మీరు సెట్ చేసుకోవాలని. అందుకని ఏంటి, శనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మళ్ళీ ఇంకొంచెం దాని యొక్క ప్రభావం పెంచుతూ ఉంటుంది. పెద్ద పెద్ద దేశాల్లో కొంత ఆర్థిక మాన్యాలు రావడం, కొన్ని వర్క్ చేసేటువంటి విధానాల్లో చాలా మార్పులు రావడం, కొన్ని ధర్మ విరుద్ధమైనటువంటి కొన్ని పరిస్థితులు రావడం, రాజ్య సంబంధించినటువంటి విషయాల్లో, రాజకీయ నాయకు సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి మార్పులు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్లోగా శని యొక్క సంచారం ఎప్పుడైతే మారుతూ వస్తూ ఉందో. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా ఏమైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి అంటే పూర్వజన్మల్లో ఎక్కడో శనికి సంబంధించిన దోషం మీరు చేశారు, అది ఈ కర్మలో ఈ రూపంలో వచ్చింది. అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే, శనివారాలు ప్రత్యేకంగా తైలము ఒంటికి రాసుకొని చక్కగా స్నానం చేయండి, దానివల్ల కొంత దోషం పోతుంది. రెండవది, మధ్యాహ్నం పూట నిద్రపోకండి పొరపాటును కూడా. చిన్నపిల్లలు, స్త్రీలు, బాగా ఏజ్డ్ పర్సన్స్కి సంబంధం లేదు, వాళ్ళు నిద్రపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సరిపోదు, మాటికి మేలుకు వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి. ఇంట్లో స్త్రీలు ఇంట్లో పనులు ఉంటాయి, పాపం వాళ్ళు పొద్దున్నే లేచి చేస్తారు, వాళ్ళకి శనికి సంబంధం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మంచి యువకులు ఒక 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వయసు నుంచి ఒక 55 ఏళ్ళ వయసు వరకు ఉండే వాళ్ళందరూ కూడా యువకుల కిందకే వస్తారు. వీళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం ఇట్లాంటివి చేయకండి, శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ కొంతమంది సాధకులు ఉంటారు, రాత్రి సమయంలో జపం చేసుకుంటారు, రాత్రంతా అమ్మవారి జపాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు పడుకోవచ్చు, దానికేం కాదు. నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ప్రభావం పడకుండా ఉండాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలంటే మార్స్ ఎనర్జీని పెంచుకోవాలి. ఇక్కడ హోమాలకు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండాలి, చండీ హోమము లేదా చండీ పారాయణం చేస్తుండాలి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఏదైనా శక్తి దేవత ఆలయాలు లేదా గణపతి ఆలయం లేనట్లయితే మీకు దగ్గరలో
రావి చెట్టు ఉన్నా కూడా దాని చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మీకు ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తొలగిపోతుంది. సో ఈ రకంగా చేసి మీ యొక్క అభివృద్ధి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం లేదా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.